మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఈజీగా టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు కాకరకాయలు ముక్కలు కోసుకొని చిన్న ఉప్పు వేసుకొని బాగా పిసుక్కోవాలి. సో అలా పిసుకోవడం వల్ల చేదిరిగిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అన్నీ వేసేసుకొని ఒకసారి జస్ట్ అలా కలుపుకొని టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని ఒకసారి జస్ట్ మళ్ళీ కలుపుకొని పసుపు కూడా వేసేసుకొని జస్ట్ మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. అంటే జస్ట్ అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే అన్నీ కలుస్తాయని. తర్వాత మనం కాకరకాయలని ముందుగా ఉప్పులో బాగా నానబెట్టుకొని వాటిని కొంచెం జస్ట్ పిండి అలా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని వేసే ముందు జస్ట్ పిసికి బాగా వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు అందులో కూడా వేసేసి ఒకసారి జస్ట్ కలుపుకొని మన రుచికి సరిపడా కారం వేసుకొని అది కూడా ఒకసారి కలుపుకొని చింతపండు పులుసు వేసుకోవాలి. జస్ట్ గ్రేవీ వచ్చేటట్టు వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత బెల్లం వేసుకుంటాం. కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత అల్లము, వెల్లుల్లి, కొబ్బరి జస్ట్ కొంచెం నూరి 1/2 స్పూన్ అందులో వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని అన్నీ ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు జస్ట్ అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారాలు అన్నీ చూసుకొని ఒకసారి 15 మినిట్స్ అలా ఉడకపెట్టుకొని మొక్క ఉడికిన తర్వాత దించేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. సో మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.